ఇద్దరు రాజకీయంగా సమవుచ్చిలే. ప్రజలను తమ ప్రసంగాలతో కదిలించగల సత్తా ఉన్నవారే. ఇద్దరిలో రాజకీయ నేపథ్యం వేరువేరుగా ఉన్నప్పటికీ స్వతహాగా ఎదిగినవారే. అలాంటి ఆ నాయకులు ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఇది పోటీ అనే కంటే ఇద్దరు వ్యక్తుల మధ్య వైరం అనుకోవచ్చు. ఇంతకీ ఎవరా వ్యక్తులు? వారి పోటీని మరో దుబ్బాకలాగా రాజకీయ విశ్లేషకులు ఎందుకు భావిస్తున్నారు? ఈ టఫ్ ఫైట్ లో గెలిచి నిలిచేదెవరు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. హీట్ ఎక్కిస్తున్న గజ్వేల్ రాజకీయం. ఈటెల వర్సెస్ కేసీఆర్ మధ్య వార్. కేసీఆర్ పై పోటీకి సై అంటున్న ఈటెల. రెండు చోట్ల బరిలోకి కేసీఆర్, ఈటెల. గజ్వేల్ పై ఈటెలకు పట్టు. ఈటెలకు అనుకూలంగా పలు సర్వేలు. ఒకప్పటి టీఆర్ఎస్ పార్టీలో నెంబర్ 1, నెంబర్ 2 వ్యక్తులుగా చక్రం తిప్పిన సీఎం కేసీఆర్, బీజేపీ నేతల ఈటెల రాజేందర్ నేడు ప్రత్యర్థులు. గజ్వేలులో ఇద్దరి మధ్య పోటీ ఖరారైంది. బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితాలో ఈటెల రాజేందర్కు అధిష్టానం 2 స్థానాలు కేటాయించింది. ఒకటి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్, కాగా సీఎం కేసీఆర్ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేలు రెండవది. హుజూరాబాద్ సంగతి పక్కన పెడితే గజ్వేలులో పోరు కన్ఫర్మ్ అయింది. కేసీఆర్ పై పోటీ చేసి గెలుస్తానని ఈటెల రాజేందర్ వ్యక్తిగతంగా సవాలు చేశారు. అనుకున్నట్లుగానే అధిష్టానం వద్ద సీటును కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. ఏనాడు ఒక రూపాయి కూడా ఇవ్వకుండా గెలిచిన బిడ్డ నేను. ఏనాడు ఒక లిక్కర్ సీసా పంచకుండా గెలిచిన బిడ్డ నేను ఊర్లలోకి వచ్చి దండం పెట్టి అమ్మా నేనే వచ్చినా అని చెప్తే నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించిన బిడ్డలు మీరు. నేను అడుగుతున్న కేసీఆర్ గారు, మరి 8 సంవత్సరాల కాలంలోనే 2014, 2023 ఈ 8-9 సంవత్సరాల కాలంలోనే మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? పోయినవా ఏమన్నా సర్ది పట్టుకొని కోలఫరం కాడికి? పోయినవా ఏమన్నా నువ్వు కంపెనీ కాడికి? పోయినవా ఏమన్నా నీ పొలం దున్నినవా? నువ్వు చేసినవా? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ నా కరీంనగర్లో ఖర్చు పెట్టిన, హుజూరాబాద్లో ఖర్చు పెట్టిన 600 కోట్లు, గా మునుగోడులో ఖర్చు పెట్టిన 600 కోట్లు. ఇవాళ నువ్వు దేశవ్యాప్తంగా ఏమంటున్నావు? నన్ను చైర్మన్ చేయండి. నేను అడుగుతున్న కేసీఆర్ గారు, నీ బ్యాంక్ అకౌంట్లో 1000 కోట్లు ఉన్నాయో కదా, మరి చనిపోయినటువంటి కుటుంబాలకు కనీసం 1 కోటి రూపాయలు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేశాను. 1 కోటి రూపాయలు ఇవ్వని చెప్పి 5 లక్షలు వస్తుందానే ప్రాణం? తెలంగాణ ప్రజలారా, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే మీకు, 3 ఎకరాల భూమి ఇవ్వలే మీకు, దళితులకు 10 లక్షల రూపాయలు కేవలం హుజూరాబాద్లో మాత్రమే ఇచ్చిండు, అవి కూడా అందరికి ఇవ్వలేదు. కేబినెట్ నుంచి అత్యంత అవమానకర రీతిలో తనను బర్తరఫ్ చేశారన్న కసితో హుజూరాబాద్ ఉప ఎన్నికలో తనను ఓడించడానికి అధికార బలాన్ని, ధనబలాన్ని ప్రయోగించారన్న ఆగ్రహంతో రగిలిపోతూ కేసీఆర్పై పోటీ చేస్తానని చెప్తూ వస్తున్న రాష్ట్ర మాజీ మంత్రి ఈటెల రాజేందర్ నిజమయ్యాయి. ఈటెల మాటలకు విలువనిస్తూ బీజేపీ అధిష్టానం ఆయనకు హుజూరాబాద్తో పాటు గజ్వేలు అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేసింది. దీంతో గజ్వేలు పోరు గరంగా మారింది. ఎందుకంటే గజ్వేలు నియోజకవర్గంతో ఈటెల రాజేందర్కు 30 ఏళ్ల అనుబంధం ఉంది. 1994 నుంచి గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్ మండలం శాఖారం, మల్లారెడ్డిపల్లి గ్రామంలో పౌల్టీ వ్యాపారం చేస్తూ అక్కడి ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నారా ఆయన. గజ్వేలు, వర్గల్, ములుగు మండలాలకు చెందిన పలువురు బడా నాయకులతోనూ ఆయనకు సంబంధాలు ఉన్నాయి.
2002లో సిద్దిపేట జిల్లా గజ్వేలు ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ శ్రీ పార్థివేశ్వర ఆలయంలోనే ఆయన బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకుని పార్టీలో చేరారు. ఈ క్రమంలోనే ఆయనకు కేసీఆర్తో సాన్నిహిత్యం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమంలో ఇద్దరు కలిసి పనిచేశారు. కానీ ఇప్పుడు వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉండడంతో కేసీఆర్ను ఓడించాలని ఈటెల సంకల్పించారు. అందుకు అనుగుణంగా ఇటీవల పలు దఫాలుగా గజ్వేలుకు చెందిన తన సన్నిహితులతో ఆయన చర్చించినట్లు తెలుస్తున్నది. గజ్వేల్ నుంచి పోటీ చేస్తే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని తన వ్యక్తిగత సర్వేలో తేలడంతోనే ఈటెల ఆ నియోజకవర్గంపై ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో ఆయన 10 రోజుల క్రితం ఒకసారి, వారం రోజుల క్రితం మరోసారి కేసీఆర్పై తాను పోటీ చేయడం తథ్యమని తేల్చి చెప్పారు. సీఎం కేసీఆర్పై పోటీ చేసి ఓడిస్తే రాష్ట్ర రాజకీయాల్లో తనకు తిరుగుండదని ఈటెల భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాక గజ్వేలులో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడుతుందని సెంటిమెంట్ కూడా ఈటెల పోటీకి కారణంగా తెలుస్తుంది. గజ్వేలులో గత 2 సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్పై పోటీ చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్లో చేరిపోవడం, కాంగ్రెస్ పార్టీ ఈసారి తన అభ్యర్థిగా తూకుంట నర్సారెడ్డిని ప్రకటించడంతో ఈ దఫా ఎన్నికలో కేసీఆర్ విజయం నల్లేరు మీద నడికే బీఆర్ఎస్ నాయకులు భావించారు. సీఎం కేసీఆర్ నర్సారెడ్డి మధ్య పోటీ నామమాత్రమేనని భావించారు. కానీ ఈటెల రంగప్రవేశంతో గజ్వేలు నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారిందని చెప్పవచ్చు. ఇటీవల బీఆర్ఎస్కు చెందిన పలువురు నాయకులు అసంతృప్త రాగం అందుకొని ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం, యువత బీజేపీ వైపు ఆసక్తి చూపిస్తుండడంతో సీఎం కేసీఆర్కు ఈటెల రాజేందర్ గట్టి పోటీనివ్వడం ఖాయంగా కనిపిస్తున్నది. గజ్వేలు నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. 1957లో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి జేబీ ముత్యాలరావు గెలుపొందుగా 1967, 1972, 1978, 1989, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. 2014లో కేసీఆర్ గజ్వేలు బరిలో నిలవగా కాంగ్రెస్ అభ్యర్థి నర్సారెడ్డి 3వ స్థానంలో నిలిచారు. 2018లో కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన వంటేరు ప్రతాప్ రెడ్డి సీఎం కేసీఆర్కు గట్టి పోటీనిచ్చినా ఓడిపోయారు. మొత్తంగా ఈ పోటీలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.